హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రాఫ్ట్ ఐడియాస్. ఫ్రెండ్స్, నేను వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ పైన 2/8 సైజ్ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2/8 దీనిపైన లోటస్ ఫ్లవర్ డిజైన్తో చేశాను. బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ తీసుకున్నానని చెప్పేసి బ్లూ కలర్ కాంబినేషన్లోని లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది డిజైన్ చేశాను. దీంట్లో నేను యూస్ చేసింది ఏంటంటే 6K ఐ షేప్ కుందన్స్, మూన్ షేప్ కుందన్స్ అండ్ స్మాల్ రౌండ్ షేప్ కుందని యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి లోటస్ ఫ్లవర్ టు లోటస్ ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్ తీసుకుని ఏంటంటే ఇక్కడ స్క్వేర్ షేప్ కుందన్ యూస్ చేశాను. 2 స్క్వేర్ షేప్ కుందన్స్తో మధ్యలో డిజైన్ లాగా చేశాను. అండ్ స్మాల్ రౌండ్ షేప్ కుందన్స్ని యాడ్ చేసుకున్నాను ఇందులో. చూడ్డానికి కూడా చాలా బాగా కనబడుతుంది ఇది. నెక్స్ట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది యూస్ చేశాను. ఇక్కడ బ్లూ కలర్ కాంబినేషన్లోనే బాగా సెట్ అయింది. ఇందులో మనము ఇంకా మనకు నచ్చిన కలర్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇలా మీకు ఒక ఐడియాకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా స్మాల్ కుందన్ కూడా యూస్ చేశాను, రౌండ్ షేప్ది. అండ్ 6K ఐ షేప్ కుందన్స్ యూస్ చేశాను. మీకు చూసాక ఆ లాస్ట్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది, చాలా బాగా వచ్చింది. దీంట్లో వచ్చేసి నేను ఇది చేయడం కూడా ఫస్ట్ టైం. ఇలా ఎంత బాగా వచ్చిందంటే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, లాస్ట్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది. ఇవేంటంటే సైడ్ బ్యాంగిల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే మధ్యలో నేను పింక్ కలర్ బ్యాంగిల్స్ని యూస్ చేశాను. ఇది వచ్చేసి 2/8 సైజ్లోని 6 కట్ బ్యాంగిల్ని ఇలా అక్కడక్కడ కుందన్స్ అటాచ్ చేశాను. సో ఈ బ్లూ కలర్ లోటస్ ఫ్లవర్ బ్యాంగిల్స్లోకి ఆ పింక్ కలర్ బ్యాంగిల్స్ యాడ్ చేస్తే మాత్రం చాలా బాగా కనబడ్డాయి. చూడండి, మీకు అవుట్పుట్ అనేది ఇలా కనిపిస్తుంది. మేబీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.